నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. మాట్లాడదాం. నమస్కారం అండి. క్రోధినామ సంవత్సరం వచ్చేస్తోంది. సో శోభకృత్నామ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్నామ సంవత్సరం ఎంత శోభాయమానంగా వెలుగొందింది అని చెప్పడానికి. ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధినామ సంవత్సరం. పేరులో అయితే క్రోధం ఉంది, మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది. ఎనీవేస్, అసలు క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాశుల గురించి ఒకసారి తెలుసుకుందామండి. రైట్ అమ్మా. క్రోధీనామ సంవత్సరం ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవటం. సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం, అంటే అగ్రెసివ్గా ఉంటాడు కుజుడు. సో అందుకని మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది ఎంతో కొంత. సో అలాంటి క్రోధీనామ సంవత్సరం, క్రోధీనామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు. సో కుజుడయ్యాడంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే క్షణికావేశంలో ఏవో రకమైన తప్పులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం. దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి. అంటే శనికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి, కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి. సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు. సో అందుకని కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంది. సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు. కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే గనక ఈ విశ్వాసాలు, భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతోషం. సో అది కొంతవరకు మనకి ఎంతో కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది. తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము, తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. అంటే మళ్ళీ ఇంకా పెరిగిపోకుండా గోల్డ్ రేట్స్ అవి కొంత రేట్లు మనకి నియంత్రణలో ఉండటం అనేది ఉంటుంది. కనుక అవి చెప్పదగిన పరిస్థితి. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్ లగ్నంలో అయింది యాక్చువల్గా. సో ధనుర్ లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు. సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం అనుకోండి. సో గురుడు పంచమం 1, 2, 3, 4, 5. సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు. మే 1వ తారీఖు మారిపోతారు కదా. సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు. అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నిమిషంలో బయటపడడానికి ఉంటుంది. సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం. వృషభం అన్నది ఏంటంటే ఇక్కడ మనకి ఇందాక మనం ఇది వృషభం అనేది శుక్రుడు రాజు, ఈయనేమో మన దానవుల రాజు, ఈయన దేవతల గురువు, ఈయన దానవుల గురువు. సో వీళ్ళిద్దరికి నిజానికైతే శత్రుత్వం ఉంది. సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది. సో వృషభ రాశిలో. సో ఆ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పాం ముఖ్యంగా ఏదైతే ఈ స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది, వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇంట్లోకి వచ్చేప్పుడు కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాడు. సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభ రాశి వారికి తర్వాత వచ్చేప్పటికి ఇది వృషభ రాశి అనుకోండి, ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు. ఇది ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను.
సో వృషభ రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కంపల్సరీ సర్పదోషం ఉంటుంది. సర్పదోషం ఉంటుంది. లాభంలో రాహు ఉన్నా సర్పదోషం ఉంటుంది. అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు. పంచమంలో ఉంటారు. అవును. సో ఇది సంతాన స్థానం అవుతుంది, అదేమో లాభస్థానం. సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి దగ్గర వచ్చి పోతాయి. ఇక్కడ ఈ బుద్ధి అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు. సో ఆ నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది. అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా నవమంలో రాహు ఉంటాడు. నవమంలో రాహు ఉంటాడు, తృతీయంలో కేతు ఉంటాడు. కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి. ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది. ఆల్రెడీ పుట్టిన వాళ్ళకి అదే గ్రహస్థితి. ఇప్పుడు ఆల్రెడీ పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహస్థితి. కానీ కొత్తగా పుట్టిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా పుట్టడమే సర్పదోషంలో పుట్టినట్టు. ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి ఇంచుమించుగా, అంటే రాహుకేతులకి సంబంధించి. రైట్ అండి. ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశుల్లోకి వెళ్ళిపోతాం. రైట్. దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే ఇక్కడ వర్షపాతాలు ఏవైతే ఉంటాయి అంటే మనకు కావాల్సిన మెయిన్ వర్షం, రైతుల యొక్క ఇది. సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి. సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి. అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి. తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలు అనుకోండి, నువ్వులు అనుకోండి, మినుములు అనుకోండి, ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగ దాని నుంచి నూనె వస్తుంది. సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? యుద్ధ వాతావరణం ఉంటుందా? రైట్. అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది. ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరీ మార్పులు అయితే ఉండకపోవచ్చు. మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అనుకోవచ్చా? 99.5% అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం. సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని ప్రెస్టీజియస్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని. అంటే ఒక ప్లేస్ అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఓవైసీ ఇప్పుడు మనకి అది కోంపెల్ల మాధవి గారు అది గెలుస్తూ అది ఓకే. నేను ఇప్పుడు సపోజ్ అది వేరే పార్టీ తీసుకున్నా అంటే ఇక్కడ మాయావతి కరెక్ట్ గా ఇక్కడే గెలుస్తుంది అనుకునేటప్పుడు భంగపడతారు. అట్లాంటి రివర్స్ ఫలితాలు అనేది ఎక్కువ ఉంటాయి. రైట్. అట్లా కానీ ఓవరాల్ గా పాలనలో వాళ్ళే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ గవర్నమెంట్? ఆంధ్రప్రదేశ్ అనేది కొన ఊపిరితో గెలవటం అనేది ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితి. ఎవరు గెలుస్తారని? అదే ఇప్పుడున్న ప్రభుత్వమే ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వమే అంటే వైసీపీ వస్తుంది అనేది. అతి ఏమంటాము చావు తప్పి కన్నులు అట్టబోయిందండి. సో అలా అతి కష్టం మీద వారిని నిలుపుకోవడానికి ఎక్కువ కనపడుతుంది. రైట్. మొత్తానికి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధినామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు. ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ రాశుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాము. ఇక క్రోధినామ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. సో ఉన్నదల్లా గురుబలం అనేది ఒకటి రాజస్థానంలో ఉండటం వల్ల ఏంటంటే ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా చివరి నిమిషంలో అయితే బయటపడతారు. కానీ ఎప్పుడు కూడా దినదినగండం నూరేళ్ళ ఆయుష్ లాగానే ఈ ఏడాది వీళ్ళకి సాగటం అనేది ఉంటుంది. శత్రువులు ఎవరు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు అన్నట్టుగా వీళ్ళకి ఈ ఏడాది అంతా కూడా ఇంట్లోనే ఎక్కువ చుక్కలు చూపించే వాళ్ళు ఉంటారు కుటుంబ సభ్యులు. కనుక వారి వల్ల ఎంతో కొంత ఇబ్బందులు పడటం అనేది ఉంటుంది. తల్లికి చేస్తానంటే భార్యకి ఇష్టం ఉండదు, భార్యకి చేస్తానంటే తల్లికి ఇష్టం ఉండదు, ఇంట్లో ఒకరి మాట ఒకరికి పొడ సోపదు. సో దానివల్ల ఇబ్బందులు పడటం అనేది ఉంటుంది. సరే ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉన్నారు అనుకునే టైంకి ఏంటంటే ఈ సప్తమంలో శని రావటం, తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ కొంతవరకు అష్టమంలో శుక్రుడు వీళ్ళు చేరటం అనేది, అష్టమంలో రాహు చేరటం అనేది ఉండటం వల్ల ఏంటంటే ఈ రోగాల యొక్క నిర్ధారణ కరెక్ట్గా అవ్వదు. అంటే డయాగ్నోస్. సో రోగం డాక్టర్ల దగ్గరికి వెళ్తే అదేం రోగం అనేది బయటపడదు. అలాగని ఎప్పుడు ఇంట్లో ఎవరో ఒకరికి సుస్థి ఉంటుంది. దానికి సరైన ట్రీట్మెంట్ కానీ లేదా సరైన డయాగ్నోసిస్ కానీ జరగకపోవటం అనేది కూడా ఈ ఏడాది ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ ధనస్థానంలో కేతు ఉండటం వల్ల కూడా ఏంటంటే ధనం ఎంత వచ్చినా కూడా నిలుపుకోలేకపోవటం, ఖర్చులు మరి రెండింతలు పెరిగిపోవటం అనేది, అంటే ఆదాయం మనకి ఇంతే ఉంటే కనుక దానికి రెండింతలు ఖర్చులు ఎక్కువైపోవటం అనేది కూడా వీళ్ళకి ఎక్కువ మింగుడు పడలేకపోవటం అనేది ఉంటుంది. సరే ఇప్పటికే వెళ్ళి విదేశాల్లో ఎవరైతే సంపాదన రీత్యా విదేశాలకు వెళ్ళి ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ సరైన జీతభత్యాలు లేక వాళ్ళకి రావాల్సిన విధానం ఏవి సరిగ్గా లేక
కొంత ఇబ్బంది పడటం అనేది కూడా ఉంటుంది. సో ఈ ఏడాది ఏదైతే సింహరాశి ఉందో ఆ సింహరాశికి ఉండే మేలు ఏంటంటే కనుక ఆ గురుడు అక్కడ రాజ్యస్థానంలో ఉండటము, తర్వాత వచ్చేప్పటికి భాగ్యస్థానంలో మరి మేలుకి వచ్చేప్పటికి కుజుడు భాగ్యస్థానంలోకి రావటం, భాగ్యాధిపతి భాగ్యంలోకి వస్తాడు కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా బయటపడతాడు. అంతవరకు అయితే గ్యారెంటీ ఉంది. కానీ ఎప్పుడు కూడా ఒక సమస్య రావటం దాన్ని పరిష్కరించి వెళ్ళటం, ఒక సమస్య రావటం దాన్ని పరిష్కరించుకుంటూ వెళ్ళటం అనేది ఎక్కువ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మే నుంచి ఉన్నంతలో కొంత మంచి జరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఏమంటాం మందకోడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా నెమ్మదిగా అభివృద్ధిలోకి రావటం అనేది, అంటే ఏప్రిల్లో పూర్తిగా ఇబ్బంది పడ్డాను అనుకోండి, మేలో ఎంతో కొంత ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. సో ఇలా ఈ రకంగా మిశ్రమంగా ఉండటం అనేది, అంటే ఒక నెల బాగుంటే ఇంకో నెల బాగుండకపోవటం, ఇంకో నెల బాగుంటే ఇంకో నెల బాగుండకపోవటం, ఈ రకమైన అడ్జస్ట్మెంట్తో ముందుకెళ్ళటం అనేది ఉంటుంది తప్ప అమ్మయ్య ఇలా రిలాక్స్గా ఉన్నాను అనుకోవడానికైతే సింహ రాశి వారికి ఈ సంవత్సరం ఉపశమనం దొరకడం అనేది కొద్దిగా కష్టం. అదే గురువు వృషభంలోకి వచ్చినప్పుడు ఒక ఇంత బాగుంటుంది అది అందుకే మే నుంచి ఒకంత, ఎందుకంటే ఇంచుమించుగా మే నుంచి మీకు ఈ కుజుడు కూడా స్వయం రాశిలోకి రావటం అనేది ఉంటుంది. మరి మళ్ళీ గురువు కూడా వక్రించబోతున్నారు సెప్టెంబర్ లో. అలాగే వక్రిస్తాడు. తర్వాత మళ్ళీ ఇబ్బందులు కుజుడు కూడా మధ్యలో వక్రించడం అనేది ఉంటుంది. సో అందుకని నేను ఇందాక చెప్పినట్టు మిశ్రమ ఫలితాలు. సో మధ్య మధ్యలో రిలీఫ్ రావటం, మళ్ళీ మధ్య మధ్యలో ఇబ్బంది పడటం, అలా కాంపన్సేట్ అవటమే తప్ప నేను రిలాక్స్ అనుకోవడానికి లేదంటున్నాను. ఆరోగ్యం ఎలా ఉంటుంది? అది ఆరోగ్యం కూడా ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఇంట్లో వీళ్ళకే కాకుండా ఇంట్లో కూడా ఎవరికొకరికి ఏదో రకమైన సమస్య ఉండటం, అది కరెక్ట్ గా డయాగ్నోస్ కాకపోవటం అనేది. అయితే వీరికి వ్యక్తిగతంగా వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళకి కూడా ఎముకలు నరాలకి సంబంధించిన వస్తాయి. కొంతవరకు ఈ దంత ప్రాబ్లమ్స్ కూడా సమస్యలు కూడా తలెత్తడం అనేది ఉంటుంది. కనుక ఇక్కడ ఏంటంటే సింహరాశి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం అంతా ఎక్కువ ఆంజనేయ పూజించడం అనేది మంచి జరుగుతుంది. ఆంజనేయ స్వామి. సో ఈ ఆంజనేయుడికి ఏంటంటే వీళ్ళు 3 రకాల నూనె కలిపి, అంటే విప్ప, తర్వాత కొబ్బరి నూనె, తర్వాత నువ్వుల నూనె, నువ్వుల నూనె, విప్ప నూనె, కొబ్బరి నూనె, ఈ 3 కలిపి దీపారాధన చేస్తే వీరికి ఉండే ఇబ్బందులు అంటే ఆర్థికపరమైన అనుకోండి, ఆరోగ్యపరమైన అనుకోండి, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ ధనం అధికంగా ఖర్చు అవటం అవన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు అండి. అంతేగా ఇంట్లో వాళ్ళు దీపారాధన, నిత్య దీపారాధన అలవాటు ఉంటే చక్కగా ఆంజనేయుడి పటం ఒకటి పెట్టుకుని ఆంజనేయుడి ముందట వెలిగించడం అనేది మంచి పద్ధతి. సో ఆ రకంగా చేస్తే కొంతవరకు వీరి యొక్క సమస్యల నుంచి ముందు బయటపడడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఆంజనేయుడి అనుగ్రహంతో సింహరాశి వారు ఈ క్రోధినామ సంవత్సరాన్ని ప్రశాంతవంతంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.